దొరుకుతానే స్వామి, దొరికే వాళ్ళకు రాళ్ళు వజ్రాలు కాదు మనకి. వెళ్తున్నాం ఇది థర్డ్ స్టెప్ పైకి, ఇంకా పైకి వెళ్తానే ఉన్నాం. ఎంత దూరం ఉందో తెలియదు, పైకి అయితే ఎక్కుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కడప గల్లీ బాయ్స్ ఛానల్. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం ఒక పురాతనమైన గుడి దగ్గరికి. దాని పేరు వచ్చేసి పుష్పగిరి. అక్కడ పురాతనమైనటువంటి గుళ్ళు ఇంకా విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాము మీకు వీడియోలో. ఇంకా ఏదో వజ్రాల వేట కూడా జరుగుతుందంట, అది కూడా చూస్తాము పోయి. మీరు కూడా నాతో వచ్చేయండి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్, పెట్రోల్ కట్టించుకొని వెళ్ళిపోతాము. పెట్రోల్ బంకులకి ఇప్పుడే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. పెట్రోల్ కట్టించుకొని ఇంకా బయలుదేరదాం. చాలా మోడంగా ఉంది. అవును స్వామి, పెట్రోల్ చాలా పెరిగిపోయినాయి అంట. ఎంత పెరిగితే స్వామి, మనం కొట్టించాం 40 రూపాయలే. ఇప్పుడే హైవే ఎక్కాం ఫ్రెండ్స్ పెట్రోల్ కొట్టించుకొని. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇటు సైడ్ ఉంది, రైట్ సైడ్ లో ఉంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్. కొంచెం నిదానంగా వెళ్ళాలి, ఎందుకంటే హైవే కాబట్టి. ఇక్కడ నుంచే వెళ్ళాలి, రైట్ సైడ్ నుంచి. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం. కాజీపేట నుంచి వస్తే ఇది ఎంట్రన్స్, కడప నుంచి వస్తే చెన్నూరు దగ్గర ఇంకో ఎంట్రన్స్ ఉంది. కాజీపేట మైదుకూరు నుంచి వచ్చే వాళ్ళకి ఇది చాలా దగ్గర. ఇలా వెళ్ళండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నీళ్ళన్నీ రోడ్లోకి వచ్చేసినాయి. మాకు ముందే ఈత కూడా రాదు. నిన్న నైట్ పడ్డ వర్షాలకు నీళ్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో. క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్, చుట్టి పొలి పొలాలు, చల్లగా ఉంది. తినేసి పడుకుంటే మధ్యాహ్నం స్వర్గమే. ఇంకా ఇది ఫస్ట్ ఊరు ఫ్రెండ్స్. ఈ ఊరు దాటేసిన తర్వాత ఇంకో ఊరు వస్తుంది. ఆ ఊరు దాటేసిన తర్వాత డైరెక్ట్ పుష్పగిరి. ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి ఇక కొండలు, అక్కడే ఫ్రెండ్స్ ఆ కొండ, అటు సైడ్ పుష్పగిరి. ఇది ఫస్ట్ ఊరు. ఈ ఊరు దాటిన తర్వాత ఇంకో ఊరు వస్తుంది. ఊరి పేర్లు అవన్నీ మనకు తెలియదు ఫ్రెండ్, ఏమనుకోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మన ఫ్యాన్స్ వీళ్ళంతా ఇద్దరు. చూడండి మన ఫ్యాన్స్ వీళ్ళు. ఇది రెండో ఊరు ఫ్రెండ్స్. ఇది కొంచెం చిన్న ఊరు ఇది. ఈ ఊరు దాటిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ పుష్పగిరి. ఇంకా కొండ వస్తుంది మధ్యలో, ఆ కొండ దాటిన తర్వాత పుష్పగిరి. కాజీపేట నుంచి ఎంత దూరం వస్తుంది స్వామి? కాజీపేట నుంచి 7 కిలోమీటర్స్. చాలా మంది అంటారు ఇది రెండో కాశీ అని అంటారు స్వామి. చాలా మంది అస్థికలు తెచ్చి కూడా ఇక్కడ కలిపేస్తారు. కాశీ పోలేని వాళ్ళు ఇక్కడ కలిపేస్తారు గంగలో. సుడిగుండాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. వచ్చిర్రంటే అట్లే లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడే చెప్తారా, మళ్ళా చెప్పలేదంటారు. మా వీడియో చూసి వచ్చినాము, మీ వల్లనే ఇట్లా జరిగిందంటే మేమేం చేయలేము ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్తా ఉన్నాం. చాలా సుడిగుండాలు ఉన్నాయి, కొంచెం చూసి రండి. బర్రెలు చూడండి స్వామి, సేమ్ పండుకోతి లెక్క ఉన్నాయి. తోకతో కొట్టింది స్వామి అది. ఇక్కడ చూడండి స్వామి, వాటర్ ఫాల్ చూడండి. ఇక్కడ వచ్చి మునిగారు అట్టే కుటుంబం పోయి ఆదినిమాయపల్లెలో వెళ్తారు సంచలనం. ఇక్కడ అరుణాచలం దగ్గర టెంపుల్ దగ్గర గిరి ప్రదక్షిణ చేస్తారు కదా, ఇక్కడ కూడా అట్లాగా ఏదో ఉందంట స్వామి. కొండ చుట్టూరు గిరి ప్రదక్షిణ చేస్తారంట. 6 కిలోమీటర్లు ఏమన్నా ఉండొచ్చు అరౌండ్ గుడి చుట్టూరు. ఇక్కడ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసినట్టు ఇక్కడ కూడా చేస్తారు చాలా మంది. అన్నట్టు చెప్పినా మీ వీడియో స్టార్టింగ్ లో వజ్రాల వేట అని చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కొండలలోనే
వజ్రాల బెట్ట అట్ట అని చెప్పి దర్శనం చేసుకోకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి వజ్రాలు ఎదుర్కొన్నారు. ఒకటి కూడా దొరకవు. ఫస్ట్ గుడికి వెళ్ళి తర్వాత దండం పెట్టుకొని తర్వాత వచ్చి ఏమన్నా ఉంటే ఈ కార్యక్రమాలన్నీ చూసుకోండి. గుడి ఎదురుతో ఎక్కువ ఉన్నాయి. పొద్దున్నే వచ్చేటప్పుడు క్యారీలో టిఫిన్ తెచ్చుకోండి. ఇక్కడే తిని ఇక్కడే ఏరుకుంటా ఉండండి. దొరికిన వాళ్ళకి పండగ, దొరకని వాళ్ళకి ఆ రోజు దండగా. ఇదే సార్ ఫ్రెండ్స్ కొండ. చుట్టూ 6 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారు ఈ కొండ చుట్టూరు. ఇది ఏమంటారు, రెండో కాశీ అంటారు స్వామి ఫ్రెండ్స్ దీన్ని. రెండో కాశీ పుణ్యక్షేత్రం ఇది. వల్లూరు మండలము, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. గూగుల్లో ఊరికే పుష్పగిరి అని కొట్టండి వచ్చేస్తుంది. వాతావరణం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇతర కొండలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా. ఎంత కొంత చేసినారో చూడండి ఫ్రెండ్స్. ఆడుకోనికా ఇక్కడ మైనింగ్ కూడా ఎక్కువ చేశారు ఫ్రెండ్స్. చూడండి ఇష్టం వచ్చినట్టు తోగుకొని వెళ్ళిపోయారు మట్టిని. ఇష్టం వచ్చినట్టు తోగుకొని పోయినారు అందరు. చూడండి మొత్తం ఏం లేకుండా కొండ నమిలి పడేసారు. కొండ అనుకుంటారో ఏమనుకుంటారు వాళ్ళు. మన ఎదురుగా ఒక కార్ వస్తుంది, సైడ్ జరగండి లేకపోతే గుద్దేసి వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అక్కడ క్లాప్స్ కొడతా ఉన్నారు. చూడండి పిల్లలు అందరూ ఎక్కడికి పోయినా మన ఫ్యాన్స్ మాత్రం చాలా మంది ఉన్నారు. అసలు అంటున్నారు. కడపకు పోయినా ఫ్యాన్సే, మైదుగూరు పోయినా ఫ్యాన్సే, కాజిపేడి పోయినా ఫ్యాన్సే. ఇక్కడ ఇంకో గుడి కడతా ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నుంచి అరౌండ్ ఇంకా 1 కిలోమీటర్. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇట్లా స్ట్రైట్ వెళ్తే పుష్పగిరి వస్తుంది, ఇట్లా వెళ్తే ఆదినిమయపల్లి వస్తుంది. ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి. పుష్పగిరి ఇట్లా స్ట్రైట్ వెళ్తే పుష్పగిరి వస్తుంది. నిన్న మన ఇన్స్టా పేజ్ లో పెట్టాం చూడండి ఫ్రెండ్స్, ఆదినిమయపల్లి అనేసి వీడియో. ఆ డ్యామ్ దగ్గరికి ఇట్లా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇట్లా వెళ్తే పుష్పగిరి వస్తుంది స్ట్రైట్. ఇప్పుడైతే గుడి దగ్గరకు వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి మా మైదర్ స్వామి చెప్తాడు మొత్తం, మీకు అన్ని పూర్తిగా డీటెయిల్ చేస్తాడు. గుళ్ళో అన్నదానం కూడా జరుగుతుంది. ఈ స్వామి ఎప్పుడు అన్నదానము, తిన్నామా పడుకున్నామా అంతే ఉంటది, ఏముండదు. ఒకసారి మొదలు పెడితే రాండి సాబులు. ఇప్పుడు చూపిస్తాను గుడి విజువల్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. చాలా పూర్వకాలంది కాబట్టి పాత పడినట్టు కానొస్తుంది కానీ చెప్పాం కదా ఈ గుడి ఎదురుతా ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి. కొండవి నల్లి ఈ కొండది సాములు అడుగుదా బంగా ఇక్కడ దొరుకుతాయో లేదో వజ్రాలు. ఎందుకు స్వామి ఇక్కడ మనకు వజ్రాలు దొరుకుతాయి అని చెప్పి ఎతుకుతున్నారు కదా. ఎత్తుకుతారు స్వామి, అది దొరకచ్చు, వాళ్ళ అదృష్టం దొరకచ్చు. మళ్ళీ చెప్పండి స్వామి. దొరుకుతానే స్వామి, దొరికే వాళ్ళకు ఆ రాళ్ళు వజ్రాలు కాదో మనకు తెలియదు. కొన్ని రాళ్ళు ఏమో తీసుకుపోతారు రోజు వాళ్ళు వచ్చేసి. ఇంకా ఈ మనము వాళ్ళు చెకప్ చేసేటోళ్ళు కానీ చేసుకుంటారు అనమాట పోయి. ఇప్పుడు మనకు చెకప్ చేసుకునే దానికి ఇక్కడ ఏమున్నది స్వామి? ఒక అతను మిషన్ తెచ్చినాడు ఇంత ముందు ఇక్కడ. వాళ్ళు చేసుకున్నారు, మా ఇంట్లో కానీ తీసుకుపోయినారు కడపకు. తీసుకుపోయింటే వాళ్ళు రాళ్ళు మా ఈ వజ్రాలు కాదు, దేనికి పనికిరానిటి అని అన్నారు స్వామి. సన్నయి ఇంత మటుకు ఉంటాయి స్వామి, అవి ముక్కరాళ్ళకు దేనికో పనికిరావడం అయితే పనికొస్తాడే వాళ్ళకు. వాళ్ళైతే అది మనకు చెప్పడం లే. అది దాంట్లో అయితే దొరకంది అయితే కష్టపడారు కదా ఎవరైనా. చాలా మంది నేను చూస్తానే రోజు ఒక ఆటో 2 ఆటోలు జనాలు వస్తానే ఉన్నారు, తీసుకుపోతున్నారు వాళ్ళు. మనకు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎదుగుతుంటారు స్వామి ఇక్కడ? వాళ్ళు పొద్దున్న 6కు వచ్చారు. 6కు వచ్చేసి మన గుడి కాడ నిలబెడతారు, ఆ చెనకోల స్వామి కాడనో ఎలాంటి ఈడనో. ఇంకా వాళ్ళు దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మామూలుగా వాళ్ళు ట్యాన్కి వాళ్ళు పోతారు పైకి.
ఎక్కడి నుంచి చూసుకుంటా పోతారు. మళ్ళీ మధ్యాహ్నం 1:30, 2 వచ్చారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత మందికి దొరికినట్టు అంచనా ఉంది స్వామి, మనకి ఏమైనా తెలుసా? నాకైతే ఒక ఆమె మన కావేట ఆమె దొరికింది అనింది. మన ఏమిటల్లా ఆమె తెలియదు, దొరికింది అయ్యా. అది నాకైతే నేను కనుక్కోలేక ఇంట్లో పెట్టేసిన. అది తర్వాత చాలా రోజులకు గమనించి తీసుకువెళ్తే వాళ్ళు దీని టైం అయిపోయింది అంట. 6 రోజులు అంటే టైం అంటే మనకు ఎలా స్వామి? అది టైం అయితే 5 నెలలు 6 నెలలు ఉంటుంది అంటారు రాయికి. కానీ మనం మెరుపు పెట్టేదాన్ని అట్లా అని వాళ్ళు చెప్పినారు. మళ్ళీ అది నిజమా? మనకు ఆమె వస్తానే ఉంది అయితే. మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఆటోలో బస్సు దేని బాగుంటారు ఒకరు ఉండరు, వాళ్ళు వస్తూనే ఉంటారు. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడైతే అడిగి చూసారు కదా, ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అందరూ అదే చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక ఆటో వెళ్ళింది కదా, ఇక్కడ అలా ఆటోలలో వచ్చి మనకు దొరుకుతాయని చెప్పి ఎతుకుతూ ఉంటారు. ఈ కొండలలోనే ఇప్పుడు చూడండి, స్వామిని అయితే అడుగుతున్నాం. స్వామి ఎక్కడైనా దొరికేది వజ్రాలు మనకు? ఓకే స్వామి, ఎవరికో ఒకటి దొరికినాయని అందరు ఊరంతా వస్తున్నారు. అది దొరికిందిలే పర్లేదు అంటే చెప్పి. ఇప్పుడైతే గుడిలోకి వెళ్తున్నాం, రాండి నాతో పాటి. మీకు అడుగు పెడితేనే ఒక వైబ్రేట్ వస్తుంది ఒంట్లో. ఒకసారి చూడండి, అన్నదానం కూడా జరుగుతుంది. అన్నదానం కూడా జరుగుతుంది భారీగా. ఎప్పుడు అన్నదానమేనా స్వామి నీకు? ఇటు సైడ్ గుడి స్వామి, ఇక్కడ ఉంటాడు గుడిలో స్వామి. కార్యక్రమం కూడా జరుగుతుంది. భజన కూడా చేస్తారా స్వామి? లేదు స్వామి, భోజనం పెడుతున్నారు ఈ పొద్దు. లాస్ట్ సోమవారం కదా, కార్తీకాలలో లాస్ట్ రోజు కదా, అందుకని పెడుతున్నారు భోజనాలు. ఫ్రెండ్స్, ఇక్కడ గేట్ వేశారు. ఇక్కడే బాబు కింద మనం ఇక్కడ గేట్ వేశారు కాబట్టి అక్కడ అటు నుంచి వెళ్దాం. అటు కూడా దావుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అక్కడ సుడిగుండాలు ఉంటాయని ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, ఎవరు రావద్దని. బాగా చూడండి, అందులో బియ్యం కూడా వేసేసారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం బిగించేసారు కదా, ఇప్పుడు మనం అక్కడి నుంచి వెళ్దాం. కానీ ఇక్కడ మాత్రం వెళ్లకుండా ఎవరు ఉండరు. మనం ఆ కొండల నుంచి దావుంది కావాలంటే ఏదో అక్కడ పైకి దారి ఉందని చెప్పి పైకి ఎక్కుతున్నారు. ఎక్కువ స్వామి, ఎక్కువ పైకి పోయి ఏముందో చూసేద్దాం. పైకి బాసాయి చూసేద్దాం, అరంతా బాసామి ఏం కాదు, అది అక్కడి చూసేద్దాం. వెళ్తున్నాం, ఇది థర్డ్ స్టెప్. పైకి ఇంకా పైకి వెళ్తానే ఉన్నాం. ఎంత దూరం ఉందో తెలియదు, పైకి అయితే ఎక్కుతున్నాం ఎవరికి చెప్పకుండా. స్వామి గోపురం మీదకి వచ్చాం మనకు తెలిసి. ఇప్పుడు చూడండి, ఇంకా లాస్ట్ స్టెప్ అనుకుంటున్నా. పైకి వెళ్ళేది ఇదే, ఇంకా పైకి ఉంది. గుడి గోపురం పైకి వెళ్తామేమో, చూద్దాం. చూడండి స్వామి, ఇక్కడ చూడండి, ఇటు సైడ్ లైట్ పెట్టాడు. ఇంకా ఇదేమో లాస్ట్ పైకి. పదా స్వామి, స్వామి జాగ్రత్త, పాములు ఏమన్నా ఉండేమో చూడు. లాస్ట్ ఎండింగ్ ఇది గోపురం. చూడండి పైకి వచ్చేసాం. కలశాలు ఉండేది పైన, ఇదే గోపురం పైన. మా సుమంత్ స్వామి అప్పుడే ఫోన్ చేస్తాడు, ఏం పైకి ఎక్కాడు అట్టే ఇంకా పైకి పోయినారని. చూడండి పైనుంచి, గుడి గోపురం పైనుంచి ఇది వ్యూ మీకు కానొస్తుంది. అక్కడే సుడిగుండం ఉన్నట్టు కానొస్తుంది చూడండి, ఇక్కడే ఎదురుతా. పైకి ఎక్కాం, పావురాలు అన్నీ ఉన్నాయి చూడండి. పైనుంచి చూస్తున్నట్టయితే ఇదే మనకు లాస్ట్ గుడి గోపురం పైన ఉన్నాం. మా స్వామి ఫోన్ చేస్తానే అన్నాడు, ఏడున్నారా అని. స్వామి నా ఎమ్మటి వచ్చాయి, ఇంకా ఉన్నాయి చూపిస్తా. దో ఇక్కడ ఎంటికలు సమర్పించుకుంటారు, గుండు కొట్టించుకునే వాళ్ళు ఇక్కడే కొట్టించుకునేది. చూపి స్వామి ఇక్కడ. ఆ పైకి వెళ్తే వ్యూ పాయింట్ బాగుంటుంది అక్కడ నుంచి. ఇక్కడ కోరికలు నెరవేరుతాయి అంటారు, అదో అక్కడ. కెమెరామ్యాన్ అంత బెన్న వచ్చారా నువ్వు? గట్టిగా కోరుకోండి. ఇక్కడ 3 రాళ్ళు వేసి కోరుకుంటారు. మొన్న అయితే ఒకే రాయికి పడింది.
ఇదో ఇక్కడ చూడండి అప్పుడే ఎంతమంది ఉన్నారు. మీకు వాళ్ళు వెళ్ళినా కావాలంటే చూపిస్తా, లేదంటే వాళ్ళదే చూపిస్తా. చూడండి ఇప్పుడు అయితే మనం అక్కడ 3 రాళ్ళు తీసుకొని పైనుంచి ఇలా వదిలితే కింద ఒకటి హోల్ ఉంటుంది. అక్కడ పడినట్టయితే మన కోరిక గట్టిగా నెరవేరుతుందని ఇక్కడ ఆచారం. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు ఆల్రెడీ. మా స్వామి బేద్దామని పోతున్నాడు అప్పుడే. మీరు బెన్న సబ్స్క్రైబ్ కొడితే 100K అయితే గుడికి ఏదన్నా ఇస్తామని కోరుకుంటున్నాడు. చూడండి స్వామి ఇక్కడైతే శిలలు ఎలా చెక్కారో అప్పట్లో వాళ్ళు. చూడండి ఏనుగు మీద వెళ్తున్నారు, ఇక్కడ గుర్రం మీద ఎంత ఉందో చూడండి. ఇప్పుడు కూడా ఇట్లా చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇలా వచ్చే స్వామి ఇక్కడ చూడండి స్వామి వాళ్ళ కొద్దీ వాళ్ళే ఇక్కడ పేర్లు రాసుకుంటున్నారు. కల్చర్ నాశనం చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎలా రాశారు, ఊళ్ళ పైన రాసే పేర్లు అవి. ఏం ప్రవీణ్ అంటాం. మంది గుడి మొత్తం చూపించేసాం ఆల్రెడీ. ఇంకా మనం కిందికి వెళ్దాం. కింద స్నానాలు చేసేది అందుకు ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూపిద్దాం. ఇందాక మామూలుగా అయితే ఇలా వెళ్ళాం కదా, అలా క్లోజ్ చేశారు. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ అటు సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి పోదాం, చూపిస్తా. అది కూడా దిగుతా నీ నుంచి. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది ఇంకా ఎత్తుకుతున్నట్టున్నారు. చూడండి ఒకసారి అక్కడ మాకు కానొస్తున్నారు, వీడియోలో కానొస్తారో లేదో మీకు తెలియదు. ఇదో ఇక్కడి నుంచి మనం కిందికి వెళ్ళేది. రండి. ఇది టెంపుల్ సైడ్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు కింద నది దగ్గరికి అక్కడ గేట్ వేశారు కదా, ఇక్కడ సైడ్ నుంచి కొండలలోంచి ఎంట్రన్స్ ఉంది, కిందికి వెళ్ళిపోవచ్చు. ఇలాగెళ్తే ఇక్కడ దగ్గరలో కొన్ని పాత గుళ్ళు ఉన్నాయి. చూడండి. ఇందాక మనం పైకి ఎక్కాం కదా గోపురం లోపల, అదో అదే ఆ గోపురమే మనం పైకి ఎక్కింది. అక్కడి నుంచి ఆ రైట్ సైడ్ లో ఉన్న కిందికి ఫోటో తీసాం. అది మీకు కావాలంటే మళ్ళీ వీడియోలో యాడ్ చేస్తాం, చూడండి. విజువల్స్ బాగున్నాయి. ఇక్కడ పాదం ఉంటుంది మనకు, స్వామి మోపిన పాదం ఫస్ట్గా. రండి వెళ్దాం, చూపిస్తా. అది కూడా మీకు అంతగా గుర్తుకు శివలింగం ఇక్కడ ఉన్నది. స్వామి ఇక్కడ వచ్చేయండి లోపలికి. ఇక్కడ శివలింగం లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది, ఇటు సైడ్ చూడండి. లోపల చోటు ఇక్కడే. మీకు వచ్చినప్పుడు గుర్తుపెట్టేదాని కోసం మీకు చెప్పా, అక్కడ శివలింగం ఇటు సైడ్ ఉంటుందని. స్వామి ఇటు వచ్చి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కళ్యాణ మండపం ఉంది. అంటే అప్పట్లో రాజులు కట్టించేది ఉన్నట్టుంది ఇది. చూడండి ఇక్కడేమో పూజ చేసుకునేదానికి, ఎందుకు పెళ్లి చేసుకునేటప్పుడు ఇక్కడ పూజ చేసుకుంటారు ఎదురుతా. రాజుల కాలం నాటిది కళ్యాణ మండపం ఇది. చూడండి మా స్వామి, చూడండి వ్యూ బాగుందని అప్పుడే రాళ్ళు. కొండయ్య స్వామికి ఏం పనిలే. ఇక చూడండి నీళ్ళు ఎత్తాండు. ఇదో ఇక్కడికి రండి, ఇప్పుడు చూపిస్తాను. మీకు చెప్పాను కదా సుడిగుండం స్పాట్ అని చెప్పి. ఇదో అక్కడ ఎదురుతా చూపించండి కెమెరామ్యాన్ స్వామి గారు మనకు. చూడండి అదంతా చాలా డేంజరస్ ఏరియా. మీరు చూస్తున్నట్టయితే కంచెలు కూడా వేశారు చూడండి. ఇది కళ్యాణ మండపం ఫ్రెండ్స్, రాజుల కాలం నాటి కళ్యాణ మండపం. ఇక్కడ చూస్తే రాముడు, సీత, లక్ష్మణుడు ఉన్నారు. మీకు చెప్పాను కదా గేట్ వేసేయాలని. మామూలుగా అయితే స్టెప్స్ ఇక్కడ నుంచి, అక్కడి నుంచి కిందికి వెళ్ళాలి. ఇలా రావాలి కిందికి. చూడండి మీకు పోయేటప్పుడు కావాలంటే చూపిస్తాం వ్యూ పాయింట్. ఆ నుంచి టెంపుల్కి గోపురం బాగుంటుంది. ఇలా కిందికి వెళ్ళాలి మనం. మా స్వామి చూడు ఆ పైన నిలబడుకొని ఏం చేస్తున్నాడు, రాళ్ళు వేస్తూనే ఉన్నాడు. ఇంకా ఆ రాయి వెళ్ళలేదంట, రాయి వెళ్ళేంత వరకు నీళ్ళల్లోకి రాడంట.
ఇదో ఇక్కడే మనకు ఇప్పుడైతే పర్మిషన్ ఇచ్చింది నీళ్లు మునిగేదానికి. ఈ రోంత స్థలం మాత్రమే ఇచ్చారు పోలీసులు. మొన్న కార్తీకాలలో చూడండి ఎలా వెలిగించి వెళ్ళారు దీపాలు. ఇక్కడికి వచ్చి మునిగితే రెండో కాశీ అంటున్నారు కదా, ఇదే చూడండి. ఇక్కడ చూడండి చేపలు ఎంత బాగా తింటున్నాయి అరటిపండుని. కెమెరామెన్ స్వామి గారు ఒకసారి ఇలా చూపించండి. చేపలు చూడండి అరటిపండుని ఎలా తింటున్నాయి. చేపలు చూడండి. మీకు కెమెరాలో కానరావు బహుశా. ఇది ఒక భాగం మాత్రమే, ఇంకో భాగం అటు సైడ్ ఉందంటారు. మామూలుగా అయితే అలా అవతల నుంచి దారి అంటారు, ఇతనికి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకుంటారంటారు. కానీ ఇప్పుడు రాంగా నది పెద్దది అయిపోవడం వల్ల రివర్ ఇటు సైడ్ నుంచి వస్తున్నారు. ఇప్పుడు స్నానం చేసేదానికి సమయం లేదులే స్వామి. ఇంకో రెండో భాగం కావాలంటే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ భాగం కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, చూపిస్తాం. వీలు చూసుకొని మేము అవతలకి వెళ్ళి అవతల ఉండేది చూపిస్తాం మీకు క్లియర్గా. ఇంతటితో సమాప్తం. మీకు కానీ మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో, కామెంట్, షేర్. వీడియోలో కలుగుతాం ఫ్రెండ్స్.